డాక్టర్ గారు, చర్మ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? మనకు ఈ చర్మ వ్యాధుల్లో వచ్చేసరికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ రకంగా ఉంటాయి అంటే, కొన్ని చర్మ వ్యాధులు సీజనల్ పరంగా ఎండాకాలం చలికాలం కొద్దిగా వేరైతూ ఉంటాయి. ముఖ్యంగా ఎండాకాలంలో వచ్చేసరికి చాలామంది సోప్స్లో మాయిశ్చరైజర్ అనేది లేకుండా వీలైనంత వరకు సోపులు వాడుకోవడం మంచిది. సో ఈ సోపుల్లో ఎక్కువ మాయిశ్చరైజర్ ఉన్నప్పుడు మనకు స్వేద గ్రంథులు అనేటివి ఓపెన్ కాకుండా క్లోజ్ అయిపోవడం వల్ల స్వెట్ డెర్మటైటిస్ అంటే చెమటకాయలు అంటాం కదా, అలా వస్తూ ఉంటాయి. వీలైనంత వరకు చన్నీళ్ళతో స్నానం చేయడం, వాటర్ ఎక్కువ తాగడం, లేదా 2 పూట్ల స్నానం చేయడం, మాయిశ్చరైజర్ బేస్డ్ సోపులు అవాయిడ్ చేయడం మంచిది. ఇక చలికాలంలో వచ్చేసరికి సోపుల్లో మనకు గ్లిజరిన్ ఉండే సోపులు వాడడం వల్ల చర్మం పొడిబారింది తగ్గించుకోవచ్చు. అదేవిధంగా చర్మానికి కావాల్సిన మాయిశ్చరైజర్స్ను లోషన్స్ రూపంలో కానీ క్రీమ్స్ రూపంలో కానీ మనకు పూసుకోవచ్చు. అయితే లేడీస్ ముఖ్యంగా ఈ ఫంక్షన్స్కి కానీ లేకపోతే రెగ్యులర్గా వాడడానికి ఏదైనా క్రీమ్స్ ఉంటాయా సార్ అని డాక్టర్ గారు అనేసి మమ్మల్ని అడుగుతూ ఉంటారు. కానీ ఎవరికైతే ఆయిలీ స్కిన్ ఉంటుందో వాళ్ళు వీలైనంత వరకు ఈ కాస్మెటిక్స్ క్రీమ్స్ను అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఎవరైతే నార్మల్ స్కిన్ ఉందో వాళ్ళు ఎటువంటి ఈ కాస్మెటిక్ క్రీమ్స్ వాడడం వల్ల వాళ్ళకి ఎటువంటి దుష్ప్రభావాలు అయితే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండకపోవచ్చు. ఇక వచ్చేసరికి డైట్. అయితే చర్మంలో పర్టికులర్గా డైట్ అనేది ఎలా ఉంటుందంటే, మంచి డైట్ తీసుకోవడం వల్ల కాంతివంతమైన చర్మాన్ని మనం చూసుకోవచ్చు. అయితే ఈ కాంతివంతం లేదా వైట్ స్కిన్ ఏ రకంగా మనం ఏ డైట్ తీసుకుంటే వస్తుంది? సో ముఖ్యంగా వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవడం, ఆకుకూరలు కాయగూరల్లో క్యారెట్ కానీ బీట్రూట్ కానీ టమాటో కానీ ఎక్కువ తీసుకోవడం, ఇంకా పండ్లల్లో వచ్చేసరికి ఆరెంజ్, బత్తాయి, యాపిల్, పైనాపిల్, గ్రేప్స్ ఎక్కువ తినడం, అదేవిధంగా మనకు డేట్స్, బాదం, ఎండు ద్రాక్ష లాంటివి తినడం కూడా చాలా మంచిది. అదేవిధంగా మనకు రేర్గా దొరికే ఈ స్ట్రాబెర్రీ అంటే ఇప్పుడు రెగ్యులర్గా దొరుకుతుంది అనుకోండి, ఇవి కూడా తీసుకోవడం చాలా మంచిది.